హాయ్, చూడండి మా రైతుల కష్టాలు చూడండి ఈ రకంగా ఉంటాయన్నమాట. నీళ్ళ కోసం ఎంత తాపత్రయపడుతున్నామో చూడండి. ఎందుకంటే మనం స్ప్రే చేసుకోవడానికి కంపల్సరీగా నీళ్లు కావాలి. ఆ నీళ్ళు అనేవి ఇక్కడ అందుబాటులో లేవన్నమాట. ఈరోజు మార్నింగ్ పక్కన రైతులు ఒక కిలోమీటర్ ఒక మోటార్ వదలడం అనేది జరిగింది. ఆ బోతుల ద్వారా నీళ్లు రావడం అనేది జరిగింది. ఆ నీళ్ళని మనం స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. రేపు స్ప్రే చేయాలంటే ఈరోజు స్టోర్ చేసుకుంటేనే నీళ్లు ఉంటాయి, లేకపోతే చాలా దూరం నుంచి మోసుకొచ్చుకోవాలి. మొన్న ఒక రోజు ఏం చేసామంటే కావిడితో మోయటం అనేది జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా ఒక రమ్మ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని తీసుకొచ్చి దాంట్లో నీళ్ళు స్టోర్ చేస్తున్నాం. ఇది 200 లీటర్ల డ్రమ్ అనమాట. ఇది 1 ఎకరన్నర వరకు స్ప్రే చేసుకో. చూడండి కింద ఇంకో ఎకరం పొలం ఉందన్నమాట. దానికి కూడా నీళ్ళు తీయటానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ అడ్డీ వేసి ఉందనమాట. అడ్డీ మొత్తం పూర్తిగా కిందకి తీసేయటం అనేది జరుగుతుంది. కింద ఎకరం పొలం కాడికి కూడా నీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. మోసే పని ఉండదు, పక్కనే కాబట్టి డైరెక్ట్ స్ప్రేలో పోసుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండేట్లకు కూడా రేపు స్ప్రే చేస్తాము. పొలం ఇప్పుడు మంచి పూత పెంద మీద ఉందన్నమాట. స్ప్రే చేసేయాలి రేపు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.